అందరికీ ప్రైజులాడండి. దేవుడికే మహిమ కలుగును గాక. నేను చెప్పబోయే దేవుడు వాక్యం ఏంటంటే, ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం సామెతలు 4వ వచనం, నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకొని నా ఆజ్ఞలను గైకొన్నడలు నీ బ్రతుకుదు. జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధి సంపాదించుకును. హల్లెలూయా. దేవుడు నోటి మాటలు మరుపు. స్తోత్రం. ఈ రోజున దేవుని మాటలు మనము పట్టుదలగా ఆయన మాటలు పట్టుకోవాలండి. పట్టుదలగా పట్టుకోవాలి దేవుని మాటలు. అలాగే దేవుడు ఆజ్ఞలు గైకొనాలి. గైకొనే ఎడల నీవు బ్రతుకుతావు. ఈ రోజున డబ్బు సంపాదించాలి, ధనము సంపాదించాలి, జ్ఞానము సంపాదించాలి, బుద్ధి సంపాదించాలని అనుకోరండి. ఎంత ఆస్తిపరులు అవ్వాలి, ఎంత డబ్బు సంపాదించాలని చూస్తూనే ఉంటారు. కానీ ఈ రోజుల్లో మనకు డబ్బు వస్తే, డబ్బు ఉంటే దేవుడు అంటారు, డబ్బు లేకపోతే దేవుడు మనకేం చేస్తాడు, దేవుడు మనకేమి చేయలేదు అంటారండి. అలాంటి వారిగా ఉండకూడదు. బుద్ధిని సంపాదించుకోవాలి, జ్ఞానమును సంపాదించుకోవాలి. అప్పుడు దేవుడి నోటి మాటలు మరవకుండా మనం చనిపోయే వరకు మనం ఏం చేయాలండి, దేవుడినే స్తుతించాలి. కష్టమైన నష్టమైన మనకి ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదైనా కూడా దేవుని స్తుతించాలి. అప్పుడే మన నిజమైన క్రైస్తవులు, మన పరలోకానికి వెళ్ళడానికి అర్హులు. దేవుడిని మీరు పట్టుదలగా పట్టుకోండి, ఆయన మాటలు వినండి, హృదయంలో దాచుకోండి. దేవుడు మీకు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభువా, పరిశుద్ధుడా, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో విన్నవారందరికీ కూడా మరి జ్ఞాపకం చేసుకుని మంచిగా ఈ మాటలు పట్టుకోవాలి, హృదయంలో పట్టుదలగా ఉండాలి. దేవుడు వినికిడలో ఈ మాటలన్నీ దీవించి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును. గాడ్ బ్లెస్ యూ.